ప్రియమైన ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ప్రజలందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ముఖ్యంగా మనకు ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా సంతోషాలతోటి వారి ఇళ్లల్లో దీపాలు వెలిగించి వారి కష్టాలు తొలగిపోవాలని, వారు మంచి జీవితాన్ని గడపాలని ఆ పరమశివుని వేడుకుంటారు. మరి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా వారి యొక్క జీవితాల్లో సుఖ సంతోషాలు నింపి వారు ఆరోగ్యాలతో ఉండేటువంటి విధానం కోసం మేము ఈ యూట్యూబ్ చిత్రాల ద్వారా మనం ప్రజలకు సందేశం ఇస్తున్నాము. ఈరోజు నేను ప్రజలకు తెలియజేసేది ఏమనగా, మా యొక్క ఛానల్ ద్వారా మేము ప్రజలను కోరుతున్నాము. ముఖ్యంగా మా యొక్క కేవా ఇండస్ట్రీస్ అనే కంపెనీ ద్వారా మేము ప్రజలను, మా వద్ద ఎన్నో రకాల హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మేము వాటి ద్వారా ప్రజలకు ఆరోగ్యం అందించాలని ఆశిస్తున్నాము. మా వద్ద ఎన్నో రకాల మన ఆరోగ్యాన్ని పెంచే హెల్త్ ప్రొడక్ట్ వాడుతూ వారి చేత వాడిపిస్తూ వారికి మా యొక్క హెల్త్ ప్రొడక్ట్స్ తోటి ఎన్నో రకాల ఉపయోగాలు తెలియజేస్తున్నాము. ఈ యూట్యూబ్ చిత్రాల ద్వారా, వీడియోల ద్వారా ప్రజలలో అజ్ఞానం, వారి యొక్క చాలా రకాల విషయాలు, వారికి తెలియని విషయాలు తెలియజేస్తూ మేము మరింత జనాన్ని జాగృతం చేస్తూ ఈరోజు ఒక చిన్న సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ దోపిడీ పీలన నుండి మనం వెనుకబడతాం నుంచి ఇంకెన్నాళ్ళు ఇలా ఉందాం? లేవండి ముందుకు లెండి, సాగండి, సమాజ బాట వైపు నడవండి. ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ, ఎన్నాళ్ళు ఈ ఆరాటం? పేదరికం నుండి పెనుమంటలై మనం ముందుకు సాగాలి. ఈ యొక్క సోమర్తనం నుంచి మనం దివిటిలమై ముందుకు సాగాలి. ఈ పౌర్ణమి సందర్భంగా ప్రజలను కూడా ఒక వెలుగులాగా ప్రజాస్వామ్యంలో వికసించాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో పేదరికం అనేది లేకుండా తుదముట్టించాలి. పేదవాళ్ళు లేకుండా, దోపిడీ లేకుండా, అణచివేతకు గురి కాకుండా, అన్యాయాలకు గురి కాకుండా, అక్రమాలకు గురి కాకుండా పేదవాళ్ళను ప్రతిరోజు అణచివేస్తూ మరింత పేదరికానికి గురి చేస్తున్న ఈ యొక్క వ్యవస్థను మనం మరింత బలోపేతం ఈ వ్యవస్థను మార్చాలి. ఈ యొక్క వ్యవస్థలో పేదవాళ్ళకు స్థానం కల్పించాలి. పేదవాళ్ళు కూడా ఇక్కడ పేదవాళ్ళు అనే పదం వినిపించకుండా చేయాలి. ఇంకెన్నాళ్ళు మనం ఇలాంటి ఈ నిరాశ, నిస్పృహల నుండి, ఈ యొక్క వెనుకబడతనం నుంచి మనం ముందుకు సాగాలి అనేది మనం కోరుతున్నాం. ప్రజలందరికీ కూడా ఈ యొక్క పౌర్ణమి సందర్భంగా ప్రజలు తమ జీవితాల్లో వెలుగు నింపుకునే సందేశాన్ని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా నిరాశ పడకండి, ఎక్కడ కూడా ఆవేదన చెందకండి, ఎక్కడ కూడా వెనుకబడకండి, ఎక్కడ కూడా మీరు మీ యొక్క ఆత్మను వంచన చేసుకోకండి, ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయకండి, ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయకండి, ఎక్కడ కూడా ఎవరికి ఈ పీడన నుంచి, దోపిడీ నుంచి ఎవరిని బాధ పెట్టకండి. పేదల పట్ల సానుభూతి చూపించండి, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపించండి, అన్నదమ్ముల పట్ల గౌరవం చూపించండి, గురువుల పట్ల గౌరవం చూపించండి, మంచి వారిని ఆదుకోండి, కష్టాలను వారిని ఆదుకోండి, ముసలి వాళ్ళ పట్ల ప్రేమ చూపండి, జాలి చూపండి, వృద్ధుల పట్ల, పసిపిల్లల పట్ల కరుణ చూపండి. మనం మనుషులుగా జీవించాలి, మానవతావాదులుగా మలగాలి, మానవతావాదులుగా మిగలాలి. ఈ సమాజంలో చెడును అంతం చేయాలి, చెడును నాశనం చేయాలి, మంచిని మనం ప్రేమించాలి, మంచిని గౌరవించాలి, మంచి వాళ్ళను ఎన్నిటికైనా కానీ మనం ఆదుకోవాలి, కష్టాలను వారిని ఆదుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి. మనలాగన్న తల్లిదండ్రులను, మనల్ని పెంచిన తల్లిదండ్రులను మనం ఏనాటికి కూడా వృద్ధులను, వారిని ఒంటరి వాళ్ళని చేయకుండా మనం వారిని మన భుజసందలు వేసుకొని వారికి చివరి స్థినాల్లో మనం మంచిగా వారిని చూసుకొని మనం పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, స్నేహితుల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఎక్కడ కూడా డబ్బు కంటే మనిషి విలువలకు, మానవత విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ మంచి సమాజం రావాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ యూట్యూబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మేము పొరపాట్లు మాట్లాడిన మమ్మల్ని మన్నించి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క సాయం సంధ్యావేళ మళ్ళీ రాబోయే వసంతంలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ రాబోయే ఈ యొక్క పౌర్ణమి మళ్ళీ కొత్త వీడియోలతో ముందుకు వస్తాము.
ఈ రోజు రోజుకు మరిన్ని నూతనోత్సవంతో సాగడానికి అవకాశం కల్పించాలని, శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్స్ సినిమాలను చూడాలని, వీడియోలను చూడాలని, ప్రజలు లైక్ చేయాలని, ఆదరించాలని కోరుకుంటూ మా తప్పులు మన్నించి మాకేమన్నా తెలియక మాట్లాడిన అంశాలు కూడా ఏమైనా ఉంటే పెద్ద మనసుతో అందరూ గౌరవించాలని, అందరూ మన్నించాలని కోరుకుంటూ మీ అందరికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.